హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. సో మనమైతే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ టెక్కి విషాద గాథ అయితే మాట్లాడుకుందాం. అలాగే అతను సాధించింది 7.8 క్రోర్స్ పర్ యానం ప్యాకేజ్. అంటే ఈ ప్యాకేజ్ వింటేనే మనకైతే కళ్ళు తిరిగిపోతాయి, అంత ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ వచ్చిన దానికి సంతోషపడాలో, ఒక సైడు తన వైఫ్ డివోర్స్ నోటీస్ పంపించిన దానికి బాధపడాలో తెలియక సతమతమవుతున్నాడు. సో అతను చెప్పిన విషాద గాథ అట్లా ఇట్లా లేదు, అసలు ఎందుకురా ఈ జీవితం అంతా శూన్యం అయిపోయింది అని అయితే అనుకున్నాడు. సో ఇప్పుడైతే మనం ఆ విషాద గాథని క్లుప్తంగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓస్ ఏం చెప్తున్నారంటే, వారానికి 70 గంటలు పనిచేస్తే మన ఇండియా ముందుకెళ్తుంది, వారానికి 90 గంటలు పనిచేస్తే ఇంకా ముందుకెళ్తుంది. మీ పిల్లల మొఖాలు ఏం చూస్తారు, వచ్చి ఆఫీస్కి వచ్చి పని చేయండి. రోజుకి 15 గంటలు అంటే 15 6 అంటే 6 డేస్ 15 90 అంటే 90 గంటలు. తమాషానే ఏంది? సో అలా పనిచేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు ఇతను పడ్డ కష్టానికి, అంటే ఇతను ఫేస్ చేసే ప్రాబ్లంకి ఎవరు పోయి సొల్యూషన్ ఇస్తారు? ఆయన 90 గంటలు పని చేయండి అని చెప్పిన ఆయన పోయి సొల్యూషన్ ఇస్తాడా? లేకపోతే అతని కష్టాన్ని ఆయన తీరుస్తాడా? నీ సావు నువ్వు సావు అని చెప్పి అనుకుంటాడు. నీ సావు నువ్వు సావు, నాకెందుకు, వారానికి 90 గంటలు పని చేయాలా, లేకపోతే వారానికి 70 గంటలు పని చేయాలా అని చెప్పి సింపుల్గా చెప్పేస్తుంటారు. సో ఇదంతా మనకెందుకు, ఇప్పుడు ఆ విషాద గాథ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. ఇతను ఒక ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అంటే సాఫ్ట్వేర్ టెకీ, అది కూడా ఒక మంచి కంపెనీలోనే. సో ఇతని టార్గెట్ ఏంటి? ఇతను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పని అయితే ఇతను అనుకొని కష్టపడ్డాడు. సో ఆ టైంలో ముందుగానే పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత తన వైఫ్తో టైం స్పెండ్ చేయకుండా ఇలా వర్క్ అంటున్నాడు. ఈ టైంలోనే ఈ కరోనా ఒకటి వచ్చి ఏడ్చి పడింది, తొబ్బిందనమాట. సో అప్పుడేం చేశారు, అన్ని టేబుల్స్, తర్వాత ఇంటర్నెట్లు అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడం, ఇప్పుడు పడితే అప్పుడు లాగిన్ అవ్వమని చెప్పడం, ఇలాంటివి అయితే చెప్పారు. ఇతనేంది కెరియర్ కోసం ట్రై చేస్తున్నాడు కదా, అంటే బాగా కష్టపడుతున్నాడు కదా, దీన్ని వాళ్ళు బాగా అడ్వాంటేజ్ తీసుకొని ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు, ఎప్పుడు పడితే అప్పుడు పని చేయించుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఇతను ఏంటంటే వాళ్ళ దృష్టిలో పడాలి, మనకి ప్రమోషన్స్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలి అనేదే ఒక్కటే మైండ్లో ఉంది. సో ఆ టైంలో మార్నింగ్ 7కి లాగిన్ అయ్యేవాడు, నైటు 9 PM 9 గంటల వరకు పని చేస్తూనే ఉండేవాడు. అంటే ఇంకా బంధువులు వస్తే బంధువులను పలకరించేదిలే, వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళకి పోయేదిలే, దాని తర్వాత వైఫ్ ప్రెగ్నెంట్ అయితే టైం స్పెండ్ చేసేదిలే. కనీసం పాపో బాబో పుట్టారు అతనికి, పుడితే వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళలేదంటే ఇంకా ఎంత సంపాదించి ఏం ఉపయోగం? అతను బాగా చెప్తుంటే మామూలుగా కాదు, అంటే మనకు కూడా ఏడుపు వస్తుంది, పోయి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనిపిస్తుంది, అంత బాధపడ్డాడు. సో అదైతే కరెక్టే, నువ్వు ఎప్పుడు వర్క్ అంటే ఇంకెప్పుడు టైం స్పెండ్ చేసేది? అంటే వాళ్ళు ఆడవాళ్ళు, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి అనుకుంటే వాళ్ళు, అంటే వాళ్ళంతా ఊహల్లో ఉంటారు అనమాట. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే ఆడ తిరగచ్చు, ఇక్కడ తిరగచ్చు, బెంగళూరులో తిరగచ్చు, మైసూర్లో తిరగచ్చు, లేకపోతే ఫారెన్లో టెక్కీ అయితే ఫారెన్లో తిరగచ్చు అని చెప్పని ఎన్నెన్నో ఆశలతో ఉంటారు, ఎన్నెన్నో ఊహల్లో ఉంటారు. ఆ టైంలో ఇతను ఇంకా పిల్లకాయలే ఏమీలే, కూర్చొని పని అంతే. సో ఫైనల్గా అయితే అతని టార్గెట్ అయితే రీచ్ అయ్యాడు, కానీ ఒక సైడ్ మాత్రం పడిపోయాడు. సో దీనికి కారణం సాఫ్ట్వేర్లో ప్రెషర్ ఏదైతే ఉంటుందో అదే కారణం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఏం చేస్తారు, మామూలుగా 9 hours పనిచేసి గమ్ముగా వెళ్ళిపోయారంటే, అంటే సెకండ్ డే థర్డ్ డే అట్లా వెళ్ళిపోయారంటే ఏం కాదు. ఎప్పుడైనా నీకు వర్క్ ఇచ్చి నువ్వు చేస్తూ ఉన్నావు అనుకో, బాగా చేస్తూ ఉన్నావు అనుకో, ఇంకా చేసేవాడిని పడుచుకోరు, చేయనివాడిని పడుచుకోరు, ఇంకా చేసేవాడినే పడుచుకుంటారు, చేసేవాడికే వర్క్ ఇస్తారు, వాడినే తొక్కతారు, వాడి మీదనే నెట్టతారు. సో అలాంటప్పుడు ఇలా ఇంకా ఫ్యామిలీలే ఏమీలే, వర్క్ అది ఫోర్స్ఫుల్గా చేసుకుంటూ ఉంటాడనమాట. సో అది సంగతి. ఇంకా పెళ్ళాం సంగతిలే ఏమీలే, ఈ విధంగా చేసాడు. వాళ్ళ వైఫ్కి ఏమో ఇది చూసి చిరాకు దొబ్బింది,
ఇతనేందబ్బా ఇంత వర్కాలిక్గా ఉన్నాడు, ఇలా అయితే మనకు కష్టము, అసలు కనీసం టైం స్పెండ్ చేసేది కూడా లేదు, కనీసం తినేటప్పుడు పోయి కలిసి తిన్నామని కూడా లే, ఎప్పుడో అంటే ల్యాప్టాప్ ముందు కూర్చోవడం తినడమే అంతే. సో ఈ టైప్లో ఇతను చేసి తన జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సిఇఓస్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి టెక్కీస్ ఇలా గుడ్డు చాకరీ చేస్తున్న బట్టి వాళ్ళు వారానికి 70 గంటలు పని చేయాలా, వారానికి 90 గంటలు పని చేయాలా, మీ పిల్లలను చూస్తే ఏం వస్తుంది అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. సో అందుకనే అందరూ ఎంప్లాయీస్, అందరూ ఇంజనీర్సు కరెక్ట్గా టైం టు టైం పని చేయాలి. ఏదైనా వర్క్ ఇచ్చినా కానీ ఆ వర్క్ని నెక్స్ట్ డే చేసుకునేటట్టు ఎలా ఉండాలి. అంతేగాని రోజుకి 14 గంటలు 15 గంటలు అలా పనిచేసి ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా అది నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా వేస్ట్. ఇప్పుడు ఆ టెక్కి నెలకి కనీసం 50 లక్షలు సంపాదిస్తున్నాడు. 50 లక్షలు కాకపోతే 60 లక్షలు సంపాదిస్తున్నాడు. ఏ ఉపయోగం? ఎక్కడ పెట్టుకోవాలి? ఆల్రెడీ జీవితం నాశనం అయిపోయింది. ఆ చెప్పిన వాళ్ళేమో వచ్చి నీ లైఫ్ని సక్రమంగా సరైన దారిలో పెట్టరు. మీ వైఫ్కు చెప్పి, అమ్మ ఈ విధంగా మీ హస్బెండ్ మా కోసం జీవితాన్ని త్యాగం చేశాడు, సో అతను ఒప్పుకోమ్మా అంటే వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళేంది, నీ జీవితం ఎట్టయితే నాకెందుకు, మాకు వర్క్ జరుగుతుందా లేదా, మా జాబులు ఉన్నాయా లేదా అనేది చూసుకుంటారు. సో జాగ్రత్తగా మీరు జాబు చేయండి, కెరియర్ వదులుకోమని ఎవరు చెప్పరు, వర్క్ కూడా చేయండి. కానీ అలా అని చెప్పి ఫ్యామిలీని మాత్రం మిస్ చేయొద్దు. ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయండి. వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు అంటే కాదు. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, అది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొక వే. మనం ఫైనాన్షియల్గా సంపాదించడానికి 1,00,000 మార్గాలు ఉంటాయి. మనం రోజుకి 500 రూపాయలు కాదు 600 రూపాయలు సంపాదించినా సరే చాలు. మన ఫ్యామిలీని బాగా చూసుకునేటంటే చాలు. అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలు సంపాదించి ఏం చేస్తారు? ఇది నేను చెప్పదలుచుకున్నది. మీరు ఎప్పుడు కెరియరే కాదు, ఫ్యామిలీని కూడా ఒక సైడు బ్యాలెన్స్ చేస్తూ సంతోషంగా హ్యాపీగా అయితే ఉండండి. వాళ్ళకి టైం స్పెండ్ చేయండి, కేటాయించండి, సంతోష పెట్టండి. ఒకవేళ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే ఎప్పుడో దొరికేది ఆ శనివారం ఆదివారమే, లేకపోతే ఆదివారం ఒకటే ఎక్కడికైనా వెళ్ళి తిరగండి. అంతేగాని వాళ్ళని అంటే నీ పనిలో నువ్వు ఉండి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే పెళ్లి చేసుకోవడం వేస్ట్. సైలెంట్గా నువ్వు బ్యాచిలర్ ఉండొచ్చు కదా, ఎందుకు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం? సో అందువల్ల ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్స్ చేసేటట్టు చూడండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని 15 గంటలు 20 గంటలు పనిచేస్తే లైఫ్ అనేది ఇలానే ఉంటుంది. సో మొత్తం శూన్యం అయిపోద్ది. సో కాబట్టి లైఫ్లో జాగ్రత్తగా ఉండండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే ఒక మంచి కంటెంట్ అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.